విషయం ఏమిటంటే వెలగనేరులో మనుషులకే కాదు మాటలు లేని జీవాలకు కూడా భయం పుట్టించే సంఘటన జరిగింది. రోడ్లపై తిరిగే, మన దగ్గరే తిండి తింటూ మన చుట్టే తిరుగుతూ మనతోనే బతికే సుమారు 250 కుక్కలను బతికుండగానే అతి దారుణంగా చంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు చేశారు ఈ పని వ్యక్తులు కాదు, మున్సిపాలిటీ అధికారులు చేసినట్టు సమాచారం. పట్టుకుని బతికుండగానే చంపి చివరకు గుంతల్లో పాతిపెట్టారట. ఇది తప్ప, ఇది న్యాయమా? ప్రజల నుంచి ఫిర్యాదులుంటే చంపేయడమే పరిష్కారమా? అవును, ప్రజలకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రశ్న ఏంటంటే ఫిర్యాదులుంటే చంపడమే పరిష్కారమా? మాటలు లేని జీవాలను బతికుండగానే అతి దారుణంగా చంపే అధికారం ఎవరిచ్చారు? చట్టం ఏమంటుంది? భారతదేశంలో అనిమల్ బర్త్ కంట్రోల్ ABC రూల్స్ ఉన్నాయి. కుక్కల సమస్యకు చంపడం కారణం కాదు, స్టెరిలైజేషన్ చేయాలని చట్టమే చెబుతుంది. మరి ఇటువంటి చట్టాన్ని ఎవరు ఉల్లంఘించారు? ఒక్క కుక్కని చంపితేనే కేసు అవుతుంది. మరి 250 కుక్కల హత్యకు ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారులకు ఈ చట్టాలు వర్తించవా? మాటలు లేని జీవాలకు ఎవరు న్యాయం చేస్తారు? ఇది కేవలం కుక్కల విషయం కాదు, ఇది మనిషి తనానికే పరీక్ష. ఈరోజు కుక్కలు, రేపు ఎవరు? ప్రశ్నించాలి, మాట్లాడాలి, తప్పు చేసిన వారిని బాధ్యతలోకి తీసుకుని రావాలి. ఇది న్యూస్ కాదు, సామాన్యుడి ప్రశ్న. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇది వీరా మీడియా, వాయిస్ ఆఫ్ పబ్లిక్.